ఆ నియోజకవర్గంలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పటి నుంచో ఆ ఇద్దరు నేతల మధ్య రగులుతున్న వివాదం ఇప్పుడు మరింత ముదిరినట్లు కనిపిస్తుంది. అయితే తాజాగా ఇద్దరు నేతల మధ్య సవాలు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తుంది. నియోజకవర్గంలో నువ్వో నేనో తేల్చుకుందామని ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తే నిన్ను పర్వతగిరి పంపించే వరకు నిద్రపోను అంటూ మరొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా నియోజకవర్గం తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్కు రాజయ్య ప్రతి సవాల్ విసిరారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రాజయ్య, కడియం శ్రీహరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రాజయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కడియం శ్రీహరి తప్పుపట్టారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. స్థాయిని మరిచి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య వార్నింగ్ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి, రాజయ్యల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. నిన్న కడియం శ్రీహరి చేసిన సవాల్ను రాజయ్య స్వీకరించారు. స్టేషన్ ఘన్పూర్లో నువ్వా నేనా, మనిద్దరిలో ఒక్కరే మిగలాలి. నువ్వు దళిత ద్రోహివి, స్థానికేతరుడివి. నిన్ను స్టేషన్ ఘన్పూర్ నుంచి తరిమే వరకు నేను నిద్రపోను. కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతా. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అల్లుడిని అడ్డం పెట్టుకుని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నది నిజం కాదా? నీ భూ కబ్జాలు బయట పెట్టడానికి నేను సిద్ధం. నువ్వు సత్యహరిశ్చంద్రుడివైతే నీ బిడ్డను ఎంపీని చేయడానికి 100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావు? ఆ డబ్బు ఎక్కడిదని కడియం శ్రీహరిపై రాజయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.